నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కాంతారా ప్రీక్వెల్, అదే కాంతారా పార్ట్ 1. సో సినిమా ఎలా ఉంది ఏంటి? భారీ అంచనాలతో వచ్చినటువంటి ఈ సినిమా తెలుగులో బాయ్కాట్ కాంతారా అన్నట్టు రావడం వెనుక విశేషాలు ఏంటి? నిజంగా పబ్లిక్ ఎలా ఉన్నారు? ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఓపెనింగ్స్ అయితే దాదాపు 65 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్టుగా చెప్తున్నారండి. అది పెద్ద రికార్డు. అంటే ఫస్ట్ సినిమా హిట్ అవడం అనేది ఈ కలెక్షన్స్కి సాధ్యమైందని చెప్పొచ్చు. పైగా దసరా సెలవు రోజు కావడంతో విపరీతమైన ఓపెనింగ్స్ అయితే వచ్చినాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఓపెనింగ్స్ రాబట్టిందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకి వచ్చిన ప్రత్యేకత ఏంటంటే మన కాంతారా ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడి నుంచి కంటిన్యూ చేసి ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందనే స్టోరీ చెప్పడమే ఈ సినిమా. ప్రీక్వెల్ అన్నారు కాబట్టి ఆ కుర్రాడు అడుగుతాడు అసలు ఏం జరిగింది ఏంటి అనుకున్నప్పుడు తను చనిపోయిన అతని కొడుకు ఆ కొడుక్కి ఆ శివకి చెప్పే విధంగా వెళ్ళిపోయి ఆ కథ అంతా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది. అసలు కాంతారా ఒక తెగ, కాటేరాలంటూ ఇంకొక తెగ, వాళ్ళ మధ్యలో ఉండే పోరాటాలు ఒక పక్క, ఇంకో పక్క కాంతారా అడవిలోకి ఒక రాజుగారు వెళ్ళటం, ఆ రాజుగారు ఏమో అడవిలోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోవటం, అనుమతి లేకుండా అక్కడికి వెళ్ళకూడదు, ఆ ప్రాణాలు కోల్పోవటం. అక్కడి నుంచి ఇక ఆ రాజుగారి కొడుకు రాజశేఖర్ అనే వ్యక్తి పాలన చేపట్టడం. చిన్నపిల్లడుగా అతని కొడుకుని తీసుకెళ్తాడు, తండ్రి చనిపోతాడు, కొడుకు ఉంటాడు. రాజశేఖర్ అనే పెద్ద అయిన తర్వాత అతనికి ఒక కొడుకు కులశేఖరు, తర్వాత రుక్మిణి వసంత్ ఒక పాత్ర వేసింది, ఇంకో కులశేఖర్ అనే పాత్ర ఒకటి. అంటే కూతురు కొడుకు. అంటే వాళ్ళకిను ఇప్పుడు ఈ అసలు రిషబ్ శెట్టి పాత్రకి కాంతారా తెగలకి మరి కాటేరా తెగలకి ఏమిటి సంబంధం అనేది ఓవరాల్గా కథ. అంటే 3 పక్కల నుంచి కథలు నడుపుకుంటూ వచ్చాడు. ఆ కాటేరా తెగకి అంత ఇంపార్టెన్స్ లేదు, కానీ సినిమాలో కీలకమైన పాత్రగా పోషించుకుంటూ వచ్చారు. కాకపోతే ప్రథమార్థం అంతా కూడా కొంత ల్యాగ్ అనిపిస్తుంది. సినిమా 120 నిమిషాలు లీడ్గా ఉండటం, ప్రథమార్థం ల్యాగ్ అవ్వటం, ఎలివేషన్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి, కానీ ల్యాగ్ ఉండటం వల్ల విసుగు అనిపిస్తుంది. అక్కడ మా మొదటి కాంతారాతో పోలిస్తే ఆ స్థాయిలో లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ సినిమాని. వాస్తవానికి మొదటి కాంతారాలో కూడా లాస్ట్ 20 మినిట్స్ మాత్రమే సినిమా నిలబెట్టిందని చెప్పేసి అంటుంటారు. సో ఇక్కడ హైలైట్ అంశాలు ఏమున్నాయి కాంతారా ప్రీక్వెల్ అంటే ఏం చెప్తారు? అంటే హైలైట్ అంశాలు ఏంటంటే ఒకటండి, రిషబ్ శెట్టి నటన పరంగా హైలైట్ అండి. అతను మంచి నటుడు. ఇక సెకండ్ కేటగిరీలోకి రచన కానీ దర్శకత్వం కానీ సెకండ్ కేటగిరీలోకి వస్తాయి. ఒక విధంగా రచన అతను దర్శకత్వం అనేది వేరే వాళ్ళకి అప్పచెప్పేసుకుని ఈ యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అన్ని పాత్రలు అన్ని నిర్వహించడం కష్టమే. కాంతారా హిట్ అయినా కానీ కష్టమైంది. మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. హైలైట్ సన్నివేశాలు చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే రాజశేఖర్ కొడుకు కులశేఖర్ని చంపే సన్నివేశం ఉంటుంది, అది హైలైట్కి చెప్పొచ్చు. మన కాంతారా చివరిలో ఎట్లా విజృంభించాలో అట్లా విజృంభించి ఆ గుడికి లావహించడం వల్ల అక్కడ అద్భుతంగా యాక్ట్ చేశాడు. అలాగే క్లైమాక్స్ దాదాపు 20 నిమిషాలు హైలైట్ అవుతుంది సినిమా. మిగతా ప్రథమార్థంలో మాత్రం చాలా ల్యాగ్ అయితే ఉంది. తోపు సినిమా అనుకుంటున్నారు, కానీ ఆ స్థాయిలో అయితే సినిమా లేదనే చెప్పొచ్చు. అయితే సినిమాలో మెయిన్ ప్యాడింగ్ విషయానికి వచ్చేసరికి ఏం చెప్తారు? రిషబ్ శెట్టి తను అద్భుతంగా నటించాడు. ఇక జయరామ్ మలయాళ నటుడు, అతను ఒక కీలకమైన పాత్రలో ఈ రాజశేఖర్ అనే రాజు పాత్రని జయరామ్ పోషించాడు. అలాగే మనకేంటంటే ఎక్కువ కన్నడ నటులే కనిపిస్తూ ఉంటారు. రుక్మిణి వసంత్ అమ్మాయి కూడా అద్భుతంగా నటించిందని చెప్పొచ్చు. మనకు తెలిసిన ముఖాలుగా చూసుకుంటే రుక్మిణి వసంత్ ఈ మధ్యనే మనం పరిచయం. రిషబ్ శెట్టి మనకు బాగా తెలిసిన వ్యక్తే కాబట్టి ప్రధానంగా ఏంటంటే జయరామ్ తెలిసిన వ్యక్తే. వీళ్ళే మెయిన్ పాత్రగా చెప్పొచ్చండి. సో మ్యూజిక్ కూడా ఈ సినిమాకి గతంలో చూసుకుంటే పార్ట్ 1 కూడా ఒక లైఫ్ ఇచ్చిందని చెప్పి రజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ పార్ట్ 1కి లైఫ్ ఇచ్చింది. ఈ సినిమా కూడా లైఫ్ ఇచ్చినట్టుగా చెప్పాలి. ఈ సినిమా నిడివి 160-120 నిమిషాల్లో 18 నిమిషాలు తీసి పారేసినా వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఫస్ట్ హాఫ్లో మాత్రం ఆ ల్యాగ్ అనేది లేకుండా ఉంటే సినిమా స్పీడ్గా అనిపించేది. చాలా స్లోగా ఉందనే భావన అయితే క్రియేట్ అవుతుంది. అదొకటే. ఇంకోటి ఏంటంటే అసలు కాటేరాలు కానీ గుళికలు అంటే అది శివుడి గణాలు ఆవహించితే ఎట్లా అతను విజృంభిస్తాడు అనడానికి అతను ఒక వరపుత్రుడు అని చెప్పడానికి కోసం ఆ పాత్రని రిషబ్ శెట్టి పాత్రను మలిచారు. ప్రధానంగా ఏంటంటే రిషబ్ శెట్టి రుక్మిణి వసంత్ విషయంలో కూడా ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు. ఆ ట్విస్ట్ రివీల్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి రివీల్ చేయట్లేదు. సినిమాలో అదే ఒక మంచి ట్విస్ట్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా కంపారిజన్ విత్ కాంతారాకి సంబంధించి ఇప్పుడు ప్రీక్వెల్ ఈ రెండింటిని పోల్చుకుంటే ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఒక విధంగా చెప్పాలంటే అది తక్కువ ఖర్చుతో పెట్టినే మంచి క్వాలిటీగా బ్రహ్మాండంగా తీశారని చెప్పొచ్చు. ఇది ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ క్వాలిటీతో చేశారని చెప్పొచ్చు. దీనికి 2 వేల చెప్పాల్సి వస్తుంది. అదేమో తక్కువ ఖర్చుతోనూ మంచిగా అవుట్పుట్ తీసుకొచ్చారు. ఇది అవుట్పుట్ ఏమో చాలా తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది అని ఒక మాటలో చెప్పాలంటే ఆ విధంగా చెప్పొచ్చు. మెయిన్ ఏంటంటే మనకి రిషబ్ శెట్టి నటనే హైలైట్ అని చెప్పాలి. క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కానీ సీజీ వర్క్, విఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉంది. దాదాపు లాస్ట్ 20 నిమిషాలు సినిమా హైలైట్. సెకండ్ హాఫ్ కొద్దిగా నిలబెడుతుంది సినిమాని. అంతేగాని ప్రథమార్థంలో చాలా తగ్గించుకుంటూ ఉంటే కొంత విసుగు అనిపించదు. నిన్న మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో మార్నింగ్ అంతా లేదు, కానీ ఓపెనింగ్స్ అయ్యి మౌత్ టాక్ స్ప్రెడ్ అయిన తర్వాత కొంత కలెక్షన్స్ పెరిగినాయి, కానీ ఆ స్థాయిలో ఉందనుకుని ఊహించుకుని వచ్చిన వాళ్ళు తప్పితే నిజానికైతే సినిమా ఆ స్థాయిలో అయితే లేదు. కాంతారా మన మొదటి పార్టే పెద్ద హిట్ కింద చెప్పాల్సి వస్తుంది. దాని తర్వాత ఇది
నా దృష్టిలో అయితే ఒక యావరేజ్ సినిమాగానే చూడాల్సి వస్తుంది. ఇది అబో యావరేజ్గా కూడా నేనైతే చెప్పలేను కూడా. సాధారణంగా మన పల్లెటూళ్ళలో కావచ్చు, మన గ్రామాల్లో కావచ్చు, గ్రామ దేవతలు ఆవహిస్తే ఎలా ఉంటుందనేదే వాస్తవం చెప్పాలంటే కాంతార. సో నిజంగా అలాంటి ఫీల్ ఏమైనా వచ్చిందా? ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు మనం కూడా అలాంటి భావోద్వేగానికి ఏమైనా గురయ్యే అవకాశాలు కానీ అలాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నేటివిటీ కొంత ప్రాబ్లం ఉంటుంది. మన సైడ్ ఆ తరహాలో గ్రామ దేవతలు ఆవహించడం ఆ తరహాలో చూపించరు. ఇదేంటంటే పూర్తిగా కన్నడ ఆ ఏరియాలో జరిగే దీన్ని బట్టి అక్కడ నేటివిటీనే కనిపిస్తుంది. కాకపోతే అట్లా ఓన్ చేసుకుంటే అవకాశం ఉంటుంది. ఆ పూనకాలు రావడం పూనటం అనేది మనం రెగ్యులర్గా చూసేది కాబట్టి కొంత కాంతారా అక్కడ కాంతారాకి ఇక్కడ కొంత డిఫరెన్స్ చూపించాడు. అంటే ప్రథమార్థం అంతా వ్యాపారం చేసుకుందాము, ఆ బంగారా రేవుని మనం హ్యాండ్ అవుట్ చేసుకుందాం అనే కాన్సెప్ట్లో హీరో పాత్ర సాగుతుంది. అదే మనకు లేక కనిపిస్తూ ఉంటుంది. ఆ హీరో పాత్ర వ్యాపారం కోసం ఈ రాజ్యంలోకి రావడం, అక్కడ జరిగే సంఘటనలు అవన్నీ కూడా కొంత విసుగు కనిపిస్తాయి సినిమాలో. అసలు కథలోకి వెళ్ళాల, స్టార్టింగ్లో వెళ్లకుండా అట్లా నడుపుకొచ్చేసారు. రుక్మిణి వసంత్తో పరిచయం కావటం కానీ, మరి రుక్మిణి వసంత్లో ఒక కోణాన్ని మాత్రం మనకి సెకండ్ హాఫ్లో అర్థమవుతుంది కానీ ప్రథమార్థంలో కనిపించదు. అది ఒక ట్విస్ట్గా చెప్పొచ్చు. సో ఓవరాల్గా కాంతార ప్రీక్వెల్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? కాంతార ప్రీక్వెల్ అంటే ఈ ఒక్క ప్రీక్వెల్ కాదు, ఇంకొక ప్రీక్వెల్ కూడా వచ్చే అవకాశం ఉందని ఒక లీడ్ అయితే ఉంది. అంటే అది కూడా ప్రీక్వెలే అవుతుంది. ఒకవేళ దీనికి కొనసాగింపు ఇంకోటి తీసినా కానీ అది కూడా ప్రీక్వెల్ అవుతుంది. ఎందుకంటే ఆ రాజు అక్కడ తర్వాత ఏం జరిగిందని చెప్పాలి కాబట్టి, అక్కడ ఉన్న నుయ్య ఏమైపోయిందని చెప్పాలి కాబట్టి దానికంతా ఇంకో స్టోరీ ఉంది. ఆ లీడ్ అయితే సినిమాలో వదిలేరు. కాకపోతే వాళ్ళ ఎఫర్ట్ అనేది ఫెయిల్ అవ్వాల. మంచి ఎఫర్ట్ పెట్టారు. ప్రథమార్థం హిట్ అవ్వడం దీనికి హెల్ప్ అయింది. కాబట్టి మరీ ఇది నాశరకం సినిమా అని చెప్పడానికి లేదు. కొద్దిగా ట్రిమ్ చేసుకుని వదిలినట్టయితే మాత్రం బాగుండేది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నిలబెట్టిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రీక్వెల్కి మళ్ళీ ఇంకో సీక్వెల్ ఉండొచ్చు అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి, సో ఆ ప్రీక్వెల్లో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండబోతున్నారు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. అదిగాక మొన్న మధ్యన జరిగినటువంటి ఒక కాంతారాకు సంబంధించినటువంటి ఈవెంట్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు పాల్గొన్నారు. సో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఉంటున్నారని చెప్పి చెప్పొచ్చు అంటారా? అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ మీద ఇంకొక పాత్రని ఇంకొక రాజుని ఎంటర్ చేయించినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఉండటానికైతే అవకాశం అయితే ఉంది. కాకపోతే మరీ ఇక మొనాటనీలాగా అనిపిస్తుంది. ఈ కాంతార ప్రీక్వెల్స్ ఇన్ని చేసుకుంటే మళ్ళీ రేపు కంటిన్యూ చేయాలన్నా ఇది ఒక మొనాటనీగా ఫీల్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తేనే బెటర్ వాళ్ళు మూడో కాంతార తీసినా కానీ. సో ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? నేనైతే 5కి 2.75 రేటింగ్ ఇస్తాను నేనైతే. ఎందుకంటే చాలా మంది నీకేదో చెప్తున్నారు కానీ ఆ రేంజ్లో లేదు. ఒక విధంగా చెప్పండి 2.5 సినిమానే. కాకపోతే సెకండ్ హాఫ్ కొద్దిగా నిలబెట్టింది కాబట్టి 2.75 ఇవ్వచ్చు. సో చూద్దాం సార్. మొత్తానికి కాంతార ప్రీక్వెల్ మాత్రం ఆశించినంత ఫలితాలు అయితే లేదు. కాకపోతే రానున్న ప్రీక్వెల్కి మరో ప్రీక్వెల్ ఎలా ఉండబోతుంది, దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఉంటున్నారు లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.